ఆడబిడ్డలకి కేవలం ఆక్రోశము, ఆవేదన, ఆగ్రహము, ఆవేశము ఇవి తప్పితే ఒక ఎజెండా లేకుండా ముందుకెళ్తే ఏం జరుగుతుంది అన్నది మనకి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల గారు, అలానే తెలంగాణలో కవిత గారి విషయంలో కనపడుతుంది స్పష్టంగా. ఇప్పుడు కవిత గారి విషయమే తీసుకుంటే గత 3 నెలలుగా ఆమె మీద తండ్రి కేసీఆర్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని, అందుకనే పట్టించుకోవటం లేదని రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. వాటిని పెంచి పోషించే పత్రికలు కానీ లేదంటే మీడియా కానీ అదే పనిగా అదే నిజమని నమ్ముతోంది. ఇంకా నిజమేంటి అనేది ఎవరు నిశితంగా పరిశీలించినట్లు మనకైతే కనిపించదు. కేవలం ఒక ఎమోషనల్ యాంగివిటీతోనే అంతా ముందుకెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీలకు రిజర్వేషన్ 42% పెంచుతూ తీర్మానం చేశాము, ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది అన్నది. అది కేవలం తీర్మానమే. అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టాలి. ఆ తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి దాకా న్యాయ పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం పార్లమెంట్లో చట్టంగా రూపొందించాలి. లేదంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా పార్లమెంటు కూడా ఈ యొక్క రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఈ రాష్ట్రం అమలు చేయబోతుంది అన్నదాన్ని నోటిఫై చేయాల్సి ఉంటుందేమో మరి. అయితే ఈలోపే ఆమె ప్రకటన వచ్చిన రోజే కాంగ్రెస్ వారిని మించి తన కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం, అంటే తనను తాను ఒక బీసీ లీడర్లుగా, ఆమె బీసీ కాకపోయినా బీసీలందరికీ క్షేమము సంక్షేమము కోసం తాను పోరాడాను, అంతకుముందు మహిళలకి 33% రిజర్వేషన్లు చట్టసభల్లో అనే దాని గురించి కూడా నేను ఢిల్లీలో పోరాడాను అని చెప్పుకున్న లీడరు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు అనేది తన ఎజెండాగా 42% ఆమోదిస్తూ సంబరాలు జరుపుకోవడాన్ని ఆ క్రమంలో చూడాలా, లేకపోతే కేవలము రాజకీయపరమైన ఎత్తుగడ తన పార్టీకి కానీ, అంటే ఆమె ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు కానీ తన వర్గానికంటూ ఒక ఓటు బ్యాంకుని క్రియేట్ చేసుకునే క్రమంలో ఇలాంటి ఆపసోపాలు పడుతున్నారా అనిపించరు తప్ప. కానీ ఎంత జరిగినా వైరుపక్షాల నుంచి ఆమెకేమి సందేశాలు కానీ మద్దతు ప్రకటనలు కానీ ఎక్కడి నుంచి రావట్లేదు. ఈవెన్ వైరుపక్షాలు కాదనుకుంటే తన స్వపక్షం అనుకుంటున్నట్టు బీఆర్ఎస్ నుంచి కానీ. ఈ క్రమంలో ఒక వ్యక్తి యూట్యూబరు ఎమ్మెల్సీ తన యథాలాప ధోరణిగా భావిస్తూ ఇంటెన్షనల్గా చేసినటువంటి కొన్ని కామెంట్ల మీద రగడ జరిగింది. ఆ కామెంట్లకి రెస్పాండ్ అయినటువంటి ఆమె టీము లేదంటే ఆమె వర్గం, ఆమె అనుచరులు, అభిమానులు దాడి చేశారు. ఇతగాడి గన్మెన్ను 5 రౌండ్లు గాల్లో కాల్పులు చేసింది. అసలు ఈ మధ్యకాలంలో ఒక ప్రజాప్రతినిధి తాలూకు గన్మెన్ కాల్పులు జరపడం అనేది ఈ మధ్యకాలంలోనే కాదు, గత 10 ఏళ్లలో నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్, మీరు కామెంట్స్లో పెట్టవచ్చు, ఇదిగో ఈ ప్రతినిధి తాలూకు గన్మెన్ 5 రౌండ్లు కాల్పులోకి దిగాడు అని చెప్పేసి. అంత తీవ్రమైనటువంటి దాడి జరిగిందా, లేదంటే దీన్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం? ఇంకొంతమంది అనుమానిస్తారు ఈ ఇద్దరూ కలిసి ఏదైనా బీసీల కోసం ఏదన్నా ఒక రాజకీయ వేదిక ఏమైనా ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా ఈ డ్రామా క్రియేట్ చేయబడిందా అని. అంటే మన వాళ్ళ ఆలోచనలు, రాజకీయాలు అలా తయారయ్యాయి కాబట్టి మన వాళ్ళ ఆలోచనలకు పదును పెట్టి రకరకాల ప్లాన్లను మన ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. వాటిని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఇంత దాడి జరిగినా అతను దొర్లిన పదము అనుచితమైనది. తన యాస అది, తన సంస్కృతి అని అతను చెప్పుకోవచ్చు, కవర్ చేసుకోవచ్చు. కానీ దీనిని ఖండించాల్సిన వాళ్ళు కనీసము ఈ భాష తప్పు అని చెప్పాల్సిన వాళ్ళు చెప్పకపోవటం ఏమిటి అన్న తర్వాత 24 గంటల తర్వాత అనూహ్యంగా కొంతమంది ఊహించినట్లుగా కాంగ్రెస్ నుంచి ఆమెకి మద్దతుగా ఒక ప్రకటన వచ్చింది. ఆమె మీద దాడి కరెక్ట్ కాదు అని, మాటల దాడి. అట్ ద సేమ్ టైం తమ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కూడా ఈ జనగణన కులగణన మీద నోరు చేసుకున్నటువంటి ఆ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ని సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. ఇతనేమో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే సస్పెండ్ చేసినంత మాత్రాన నన్ను బహిష్కరించండి అని అడగలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి ఆయన కొనసాగుతుంది, పైగా చెప్పుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇది నా స్వయం కృషితో నాకు వచ్చిన ఎమ్మెల్సీ అని చెప్పేసి. అది రాజకీయపరమైన అంశం. అతనికి మద్దతుగా, అంటే ఒక పార్టీగా ఎప్పుడైనా ఏంటంటే తప్ప ఒప్ప పక్కన పెడితే పార్టీ నుంచి ఒక స్టాండ్ వస్తుంది. భౌతిక దాడికి గురైంది అతను కాబట్టి అతనికి మద్దతుగా పీసీసీ నుంచి వస్తుంది అనుకుంటే
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కవిత గారికి మద్దతుగా మాట్లాడారు. దీన్ని మనం ఎలా చూడాలి? రాజకీయంగా పునరేకీకరణ ఏమైనా జరుగుతుందా? కవిత గారు ఆ పార్టీలోకి నిజంగానే వెళ్తారా అనే ఒక కలరింగ్ అయితే జరుగుతుంది. కానీ అది జరగదు ప్రస్తుతానికైనా. ఇలాంటి డీల్ ఒకటి కుదిరింది అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో కథనం రాసిన తర్వాతే కదా మనము నానా రకాలుగా సన్నివేశాలను సృష్టించి ఎయిర్పోర్ట్ దగ్గర బీఆర్ఎస్ జెండాలు లేని వర్గాన్ని తయారు చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నా లేఖ ఎవరు పెట్టారు, కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అనే రకరకాలుగా వాగ్బాణాలు సంధించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కానీ వీటన్నిటినీ మించినటువంటి ఒక పెద్ద శిక్ష ఏమిటయ్యా అంటే తండ్రివి గొంతు విప్పకపోవటం, కవిత మీద మాటల దాడి జరుగుతుంది. ఇదంతా వ్యూహాత్మకమా లేకపోతే నిజంగానే ఆయన ఈ బిడ్డని దూరం పెట్టారా? అయితే అంత కఠినంగా ఉండాల్సినంత పెద్ద రాజకీయ తప్పిదాలు ఎవరూ ఇక్కడ ఏమీ చేయలేదు. మరి ఇది ఎందుకు జరుగుతుంది? ఈ రక్తి కట్టించే ఈ డ్రామా ఇంకెన్ని రోజులు జరగబోతుంది? కాంగ్రెస్లో నిజంగానే జరుగుతుందా, లేదంటే కాంగ్రెస్తో బీఆర్ఎస్కి నిజంగానే లోపాయికారిగా ఏదైనా ఒప్పందాలు ఏమన్నా భవిష్యత్తులో జరుగుతాయి అనే దానికి ఇది ఒక సూచిక. ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో జతకట్టుతుందో ముందే అంచనా వేయటం అసాధ్యం. కుదురుతుంది అన్న సంధి కూడా చివరిలో బెడిసి కొట్టిన రోజులు ఉన్నాయి. ఇది ఈ ముందు చెప్పుకున్నట్లు కవిత గారికి అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏమిటయ్యా అంటే ఇదంతా నిజమైతే కేసీఆర్ గారు మౌనంగా చూస్తూ ఉండటం. ఇదంతా అంత పెద్ద తప్పు ఏమి చేసింది? అంత పెద్ద తప్పు ఏమి చేసింది? తన బిడ్డ మీద ఒకప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబాన్ని అంటే ఏమైనా అంటే తిరగబడే పరిస్థితులు ఉన్నారు. అది నుంచి ఎన్నికలు ఫలితాలు వచ్చిన మరుక్షణం సన్నివేశాలు ఎంత తొందరగా మారిపోయాయి, దృశ్యాలన్నీ సీన్ మారిపోయింది అంటారు కదా. ఈ రోజున ప్రతి వాళ్ళు విమర్శిస్తున్నారు కేసీఆర్ కుటుంబాన్ని. అందుకే సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. లేకపోతే మౌనం కూడా వ్యూహం అనుకోమంటారా? ఇది ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లోని కొంతమంది ఆలోచనా పరులకు మాత్రమే వస్తున్నటువంటి ప్రశ్నలు. ఎమోషనల్ మూమెంట్స్లో మాటల దాడికి వారి మీద వీరి మీద దిగటం కాదు. కానీ అసలేం జరుగుతుంది? ఆడబిడ్డలకి ఆక్రోశమే కాదు, ఒక ప్లానింగ్ ఎజెండా లేకపోతే ఇలానే జరుగుతుంది. రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు వర్గము దూరం అవుతున్న క్రమంలో వేసిన తప్పుడు అడుగులు కానీ తీసుకుంటున్న ఒక అనాలోచన నిర్ణయాలు కానీ ఈ పరిస్థితికి దారి తీసేయా? ఈ సందేహాలకి ఖచ్చితంగా కాలమే చెప్తుంది, ఎవరూ చెప్పలేరు సమాధానం. బయట